సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. 2 గంటలుగా సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ నేతలని అరెస్టు చేశారు పోలీసులు. హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతల్ని అదుపులోకి తీసుకున్నారు. 2 గంటలుగా సిపి ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అరెకపూడి గాంధీపై హత్యాయత్నం కేసు పెట్టి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? రోజా, సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందంతో పాటు ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నేతలంతా సిపికి కంప్లైంట్ చేయడానికి ఇక్కడికి చేరుకున్నారు. తర్వాత సిపి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సిపికి ఫిర్యాదు చేశారు. ఎవరైతే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన దాడికి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి ఫిర్యాదులో పేర్కొన్నారు. మరొక డిమాండ్ కూడా పెట్టారు. పోలీసులే దగ్గరుండి దాడికి సహకరించినట్లుగా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అదే విధంగా ఉన్నాయి, పోలీసులు కూడా సహకరించారు అని చెప్పి ఎవరైతే పోలీసులు కారణంగా భావిస్తున్నారో ఏసీపీతో పాటు సీఐని కూడా సస్పెండ్ చేయాలనేది బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ 2 డిమాండ్లతో వాళ్ళు సైబరాబాద్ సిపి ఆఫీస్ మెట్లపైనే బైఠాయించారు. దాదాపు 2 గంటలుగా అక్కడే బైఠాయించి ఆందోళన కొనసాగించారు. పోలీసులు ఒకానొక టైంలో ఎవరైతే దాడికి పాల్పడ్డారో 19 మందిని మేము ఐడెంటిఫై చేశాం, వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశామని ఎఫ్ఐఆర్ కాపీని అటు ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి కూడా చూపించారు. కానీ అందులో హత్యాయత్నం కేసు నమోదు చేయకపోవడంతో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము ఇక్కడ నుంచి బయటకు వెళ్లేదే లేదని చెప్పి భీష్మించుకొని కూర్చున్నారు. అక్కడే ఉండి తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా పోలీసులను రంగంలోకి దింపి అక్కడ నుంచి బలవంతంగా ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మేము ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పి బీఆర్ఎస్ నేతలు మెట్లపైన కూర్చోవడంతో పోలీసులు బలవంతంగా వాళ్ళందరినీ తరలించారు. ప్రస్తుతం ఎక్కడికి తరలించారు అనేది కూడా అటు చెప్పడం లేదు. ఒక్కసారిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు, ఇతర నేతలందరినీ కూడా పోలీసులు వెహికల్లోకి ఎక్కించి పంపించేశారు. వాళ్ళని ఎక్కిస్తున్నటువంటి టైంలో కూడా ఇతర బీఆర్ఎస్ నేతలంతా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అటు పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య పెద్ద తోపులాటే చోటు చేసుకుంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించేశారు. మిగతా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కూడా ఇక్కడ నుంచి కొద్దిసేపటి క్రితమే తన వెహికల్లో తరలించారు. వాళ్ళని బీఆర్ఎస్ ఆఫీస్కి తీసుకొని వెళ్తారా లేకపోతే శంషాబాద్ ఎస్ఓటీ ఆఫీస్కు కూడా తరలిస్తున్నారని తెలుస్తా ఉంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు చెప్పినటువంటి డిమాండ్లో కూడా మనం చూస్తే ముఖ్యంగా ఈ రోజు కౌశిక్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగింది, ఒక కుట్రపూరితంగానే దాడి జరిగింది. ఎందుకంటే పోలీసులు ఎస్కాట్ వాహనంలో గాంధీని కౌశిక్ రెడ్డి ఇంటి దాకా తీసుకొని వచ్చారని ఎమ్మెల్యే హరీష్ రావు కూడా చెప్తా ఉన్నారు, ఆరోపిస్తా ఉన్నారు. ఎందుకంటే అటు ఉదయం ఒకనొకరు పోటాపోటీగా మాటలు చేసుకున్నటువంటి టైంలో కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మరి అరకపూడి గాంధీని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు? హౌస్ అరెస్ట్ చేసి ఉంటే గాంధీ కూడా కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చేవాడు కాదు. కానీ కేవలం పోలీసులు అక్కడి నుంచి గాంధీ ఇంటికి బయలుదేరి పోలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం చేయాల్సింది పోయి న్యాయం అడిగిన వారిని అరెస్ట్ చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము అడిగింది దాడి చేసిన వారి మీద కేసు పెట్టమని అడిగాం, కానీ న్యాయం అడగడానికి పోలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం చేయాల్సింది పోయి న్యాయం అడిగిన వారిని అరెస్ట్ చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము అడిగింది దాడి చేసిన వారి మీద కేసు పెట్టమని అడిగాం, కానీ హరీష్ రావు చెప్తా ఉన్నారు. అక్కడ
సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర మెట్లపైన కూర్చున్నప్పుడు కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. మేము కేంద్ర హోంశాఖను కలుస్తాం, ఈరోజు ఖచ్చితంగా సిపి రావాల్సిందే అని పట్టుబట్టారు. జాయింట్ సిపి చేరుకొని సిపికి అనారోగ్య కారణం వల్ల రాలేకపోతున్నారు, మీకు మీ ఫిర్యాదు కాపీని మాకు అందజేశారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పి కూడా జాయింట్ సిపి రిక్వెస్ట్ చేశారు. ఎప్పుడైతే మిగతా పోలీసులు కూడా వచ్చి ఎఫ్ఐఆర్ నమోదు చేశాము, గచ్చిబౌలి పిఎస్ లో 19 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఎఫ్ఐఆర్ కాపీని కూడా చూపించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళపైన హత్యాయత్నం కేసు నమోదు చేస్తే కానీ ఇక్కడ నుంచి మేము బయటకు వెళ్లేది లేదు అని చెప్పి వాళ్ళు ఇక్కడే కూర్చోవడంతో వాళ్ళందరినీ ఇక్కడ నుంచి బలవంతంగా తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకనొక టైంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తరలిస్తున్నటువంటి టైంలో బీఆర్ఎస్ నేతలు అడ్డుకునే పరిస్థితి చేశారు, కానీ పోలీసులు వాళ్ళందరినీ తరలించారు. సో ప్రస్తుతానికి అటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందాన్ని ఎమ్మెల్సీల బృందాన్ని ఎక్కడికి తీసుకొని వెళ్లారు అనేది తెలియాల్సి ఉంది. రోజా, న్యాయం అడగడానికి పోలీస్ స్టేషన్ కు వస్తే న్యాయం చేయాల్సింది పోయి న్యాయం అడిగిన వారిని అరెస్ట్ చేయడం అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము అడిగింది దాడి చేసిన వారి మీద కేసు పెట్టమని అడిగాం, కానీ మమ్మల్ని Hello.